టీమ్స్ మధ్య కాంప్రమైజ్ అవ్వాలని ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసా. ఇక్కడ ఈ టేబుల్ కింద కొన్ని వస్తువులు ఉన్నాయి. ఓకే, రాండమ్ గా ఒక్కొక్క వస్తువు కింద నుంచి తీసి పైన పెడతాం. ఆ వస్తువుకి సంబంధించిన పాట మీరు పాడాలి, కానీ ఇది బజర్ బేస్డ్. అఫ్ కోర్స్ అక్కడ బెల్ లాంటిది మేము పెట్టలేదు. బజర్ అనేది ఆ బలూన్ పగలగొట్టాలి. ఫస్ట్ ఎవరు ఆ బలూన్ ని పగలగొడతారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 1 పాయింట్ వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తే వాళ్ళకి పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంటనేది సిచ్యువేషన్ చూసి అప్పటికప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే బెలూన్ పగలగొడతారో వాళ్ళే పాడాలా, మా టీం అంతా పాడొచ్చా? లేదు లేదు లేదు, వాళ్ళే పాడాలి. అండ్ పక్క నుంచి ఎలాంటి రెస్పాన్స్ గానీ హింట్స్ గానీ రాకూడదు. ఒకవేళ వస్తే మైనస్ పాయింట్స్. ఆట ఆడడానికి రెడీయా? సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి రష్మి స్టార్ట్. 10. అరే ఫ్యాన్ సినిమా పాట. ఒక బలూన్ పగలగొట్టారు మీరు. అవునవును. మరి అది తెలియకుండా ఎందుకు వచ్చి పగలగొట్టారు? 3 నీకు ఫ్యాన్. 4 3 2 1 టైమ్ అప్. కార్తీక్, అర్థం చేసుకోలేదు మీరు. వస్తువుని చూసి ఆ వస్తువుకి సంబంధించి ఒక పాట మీరు వచ్చి బలూన్ పగలగొట్టారు. పనిష్మెంట్ రష్మి గారు. కాదు మేడం, మేడం రష్మి గారు, ఈ సోదంతా మనకెందుకు? పనిష్మెంట్ ఇవ్వండి. మ్యాటర్ ఏంటే నువ్వు చిన్న పిల్లలాగా అక్కడి నుంచి పగరుకొని రావాలి. చిన్న పిల్లడు బాగుతూ రావాలా? కమ్ ఆన్ స్టార్ట్. 3 2 1 చలో చలో ఫాస్ట్ ఫాస్ట్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇటువైపు నుంచి యాదవ్ రాజు, ఇటువైపు నుంచి మృదుల గారు రండి. కావాలంటే అక్కడ నిలబడండి. ఓకే రెడీ? 3 2 1 3 2 1. సరే పాట పాడండి. గుడి గంటలు మ్రోగిన వేళ సరి సందర పడుతోంది. పిల్లలు వద్దు చెప్పే వాళ్ళ వైపు 1 పాయింట్. ఇటువైపు నగేష్ గారు కొడుకు అనిల్ గారు రండి. ఇటువైపు అనిల్ గారు ఫాదర్ నగేష్ గారు రండి. రెడీ? ఇప్పుడు మీ ఇద్దరికి సరైన వస్తువు, మీకు ఇప్పుడు కావాల్సింది కూడా అదే వస్తువు వస్తే ఏమో మీకు ఫీల్ కూడా రావచ్చు. మీరు ఎప్పుడు రెడీయే గాని. మంచు. ప్రీతి గారు, అది కాస్త స్ట్రెచ్ ఇట్లా చేయమని చెప్పండి. వాటర్ వాటర్ వాటర్. ఓకే ఓకే ఓకే. నగేష్ గారు చాలా 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 కష్టపడి అసలు మంచు చూడగానే వెంటనే వచ్చి బలూన్ పగలగొట్టేశారు. కాబట్టి సార్ పాట. మంచు కురిసే వేళలో మల్లె కురిసే మంచులో మొత్తం నువ్వే చేసినావు నాన్న. అంతా నేనే చేసినా, అందుకే నువ్వు పుట్టినవు. అది కాదు డాడీ, నన్ను గెలిపిస్తా అని చెప్పి నువ్వే గెలుతున్నావు ఊకే. ఆట కాడ కొడుకు లేదు, అయ్యలేడు. మీకు ఇంకా అర్థం కాలేదు. చివర్లో ఆయన గెలిస్తే ఆయన ఏం చెప్పారో అది మీరు చెయ్యాలి. అందుకే ఆయన గెలవాలని ట్రై చేస్తున్నారు. మసలుడే గాని మహానుభావుడు. వీడికి ఇంకేం దొరకలా. ఆటలో కొడుకు కొడుకే నాన్నే అంతే. సో తండ్రి వైపు 1 పాయింట్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇటువైపు నుంచి సద్దాం అండ్ ఇటువైపు నుంచి కోమరం రండి. ఓకే రెడీ? 3 2 1 పాట. కారంగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు.
పాట తప్పు మేడం పాట కరెక్ట్, ప్రాపర్టీ తప్పు, ప్రాపర్టీ తప్పు. -1. అమ్మ నేను పాడండి. మిర్చి 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 లాంటి కుర్రాడు. సద్దాం మేడం, కొత్త లిరిక్స్ రాస్తున్నారేంటి మీరు? మేడం నేను కన్నడ వర్షన్ మాడా. అయితే కన్నడకి వెళ్ళి ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఓకే, తండ్రి వైపు 2 పాయింట్స్. ఇటువైపు నుంచి స్వాతి, ఇటువైపు నుంచి సుమిత్. రండి. 3, 2, 1 గో. స్వాతి కమాన్ కమాన్. జాం పండురే జాం పండురే పూచెందురే. ఓకే, సో ఈ రౌండ్ అయ్యేసరికి కొడుకు వైపు 2 పాయింట్స్, నాన్న వైపు 2 పాయింట్స్. సో నెక్స్ట్ రాబోతున్నారు ఇటువైపు నుంచి అంజలి, ఇటువైపు నుంచి ప్రవీణ్. రండి. రెడీ? 3, 2, 1 పాడాలి. అటు చూడాలి. పాడు పాడు పాడు. మీరు కూర్చోండి. బుల్లెట్ మీద వచ్చి ఓకే, ప్లే సాంగ్. భైరవుడు భాస్కరుడు. బుల్లెట్ భాస్కర్ అంటే బుల్లెట్ మీద వచ్చే బుల్లెట్ అని పాడా. ఒక నిమిషం మేడం మాట్లాడతారు. అమ్మ మేడం మీరు చెప్పండి మేడం. అఫ్ కోర్స్ ఆయన పేరు భాస్కర్, బట్ మన అందరికి తెలిసింది బుల్లెట్ భాస్కర్ గానే కాబట్టి తను పాడింది కరెక్ట్. నాకు చిన్న రిక్వెస్ట్ మేడం, మా వాళ్ళందరూ పేషెంట్లు డెంగ్యూ, టైఫాయిడ్, యాక్టివ్గా ఉన్నది ఈవిడ పరిగెట్టలేదు. మేము వచ్చేసరికి బెలూన్ కొట్టేస్తున్నారు. బెలూన్ మాకు ఇచ్చేయండి మేడం. సరే మీరేం చేస్తున్నారు? ప్రామిస్ గో. డెంగ్యూ ఇక్కడ చికెన్ గున్యా ప్రాంక్ పట్టేసింది. ఈవిడ బానే ఉంది. ఈవిడికి ఎప్పుడైతే ఎపిసోడ్ అయిపోతాడు వెళ్ళలేదు సరిగా. ఆల్ రైట్, సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి తండ్రి వైపు 2 పాయింట్స్, కొడుకు వైపు వచ్చి 3 పాయింట్స్. ఆల్ రైట్, సో ఇటువైపు నుంచి నరేష్ రారా, ఇప్పుడు మాట్లాడు. మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి ధరణి ప్రియ గారు. రండి. ధరణి, నరేష్ ముందు ఓడిపోతే ఇంకంతే. 3, 2, 1 ధరణి కమాన్. 5 కమాన్ 3 1 టైమ్ అప్. నా పెట్టే తాళం తెరిచి. మళ్ళీ రిక్వెస్ట్, మా వాళ్ళకి గేమ్ అంటే బెలూన్ పేల్చడం అనుకుంటున్నారు. పాట కొంచెం తెలియదు. ఒకసారి మళ్ళీ కరెక్ట్ సాంగ్. నా పెట్టే తాళం తెరిచి అప్పు చాలా కాలం అయినది. కొడుకు వైపు వచ్చి 4 పాయింట్స్. ఇది మా రిక్వెస్ట్. లాస్ట్ గేమ్ ఈవిడ ఇక్కడ నుంచి ఉంటది, అక్కడి నుంచి వాళ్ళు రావాలి. సరే, డన్. మరి ఇటువైపు నుంచి హరికృష్ణ రండి. ముందే స్టార్ట్ అయిపోండి, పర్లేదు. ఓకే, 3, 2, 1 గో. రండి. బెలూన్ పగలు కొట్టాలి. సారీ మేడం, మా క్యాబ్ బుక్ కావాలి, టైం పడుతుంది, ఇంకా రాలేదు. మళ్ళీ వన్ మోర్. మాకు మళ్ళీ ఇంకో ఆఫర్ కావాలి. అమ్మ కాలు అలాగే ఉంచుతుంది. రెడీ? 3, 2, 1 పాడుగా చాలా పాడు. 5 4 సారాలో ఉంది మజా, బాటిల్లో ఉంది నిషా. సాంగ్ అయితే కరెక్ట్. మీ ఏజ్ లో వాళ్ళు విని ఉండరు. నేను పాడిన పాట లిరిక్ అయినా నేను ఇప్పుడు కవి కట్టింది కాదు కదా. శైలమ్మ గారికి తెలిసినంత ఆ ఓల్డ్ సాంగ్స్ మనకంత పరిచయం ఉండదు కాబట్టి మనం ఆవిడ్ని నమ్ముతున్నాము. ఈ పాయింట్ వాళ్ళకి ఇస్తున్నాం. గేమ్ ఎండ్ అయ్యేసరికి తండ్రి వైపు 3 పాయింట్స్, కొడుకు వైపు 4 పాయింట్స్. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ మనకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా పాట వరకు వచ్చేసరికి చాలా పాటలు మనకందరికీ పరిచయమే. కానీ ఆ మొమెంట్ లో ఆ వస్తువుని చూసాక ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి గుర్తుకు రావాలంటే ఫిజికల్ గా మనం జిమ్ కి వెళ్తాము, యోగా చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాం. బట్ బ్రెయిన్ కి మనం ఎక్సర్సైజెస్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ద్వారా దానికి కూడా ఒక పని పెట్టడం అనేది చాలా నచ్చింది. వెరీ నైస్.
కొడుకు గారితో చెప్పాలనుకుంటున్నారు? అందుకే డాడీ పిల్లలు లేటుగా కందాం, ఇట్లా బ్రెయిన్ షార్ప్ ఉంటది.